దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో అనుదిన ప్రార్థన అనేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరొకసారి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణం దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనమందరం కూడి వచ్చినాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డలారా మనం కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామను వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి తరుణము, ఈ గొప్ప అవకాశం కొరకు నీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగినటువంటి నామము తండ్రి. అనే నామముల కన్నా పైనామము నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల వేళ మీ నామాన్ని బట్టి కీర్తిస్తుంటుండగా ఇజ్రాయేల్ స్తోత్రముల మీద ఆశీనులమైన తండ్రి, మా స్థుతుల పైన కూడా మీరు ఆశీనులు కమ్మ. సకల కొంచెం చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామున గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదనలైనా శోధనలైనా, వేదనలైనా శోధనలైనా నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కలువరి నాయకుడా, నా కలువరి నాయకుడా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి, సజీవ కాపరి, మంచి కాపరి, సజీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వాచితివా, ఆహారమై వాచితివా. ఆత్మతో కలిసితివా, నా ఆత్మతో కలిసితివా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని,
భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను, నీ రేఖల నీడల నుండి, నీ రేఖల నీడల నుండి లోకాన్ని మరచితిని, ఈ లోకాన్ని మరచితిని. తల్లిఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని రేయింభవలు వెదికానయ్యా, రేయింభవలు వెదికానయ్యా, నీకై వేచితిని, నే నీకై వేచితి. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. తల్లిఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే. థ్యాంక్ యూ లార్డ్. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా, 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 ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగితినయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అది ఒకసారి ఇక్కడ ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ధరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే ధరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి
మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు సంచులో పరలోకములో దేవునికి స్తోత్రం. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదురు. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదురు. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరి నీ దాపు చేరిన మరణంబు లేదయ, ఆధారమీవే నా యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ, ఆధారమీవే నా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో గాయాలు చాలా కడుగుము దేవా, ఆయాసము తీయు నిరాక్తము. గాయాలు చాలా నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ దాడలో సాగిపోదును. నీ జాడలో నీ పూల మోగ, నీ కాంతి కిరణం నీలోన పడని వికసింతును. నీ పూల మోగను భూలోకమందు పుష్పించును, వేలాది వాసనలు వెదజల్లు. భూలోకమందున నీ నీడలో నన్ను దాచుము, జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను
నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా, చేదోడు వాదోడు నీదాపు చేరిన మరణంబులే, ఆధారమీవేన యేసయ్యా, నీదాపు నీడలో నన్ను దాచుము, జాడలో సాగిపోదును, నీడలో నన్ను దాచుము, జాడలో. హల్లెలూయా. చివరికి ఒక పాట పాడి మనము అనుదినము క్రమము చాలా ప్రాముఖ్యం. మన దేవుడు క్రమములు ఇష్టపడే దేవుడు. ఆయన దేవుడికి స్తోత్రం. మేలులు చేసితి, కీడు సహించితి, పలు విధములనే గాయపడితిని. మేలులు చేసితి, కీడు సహించితి, పలు విధములనే గాయపడితిని. ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను, ప్రతి గాయము పరిశుద్ధత పెంచెను. నీ సిలువను తేటగా గ్రహించితి, నీ సిలువను తేటగా గ్రహించితి. మేలాయను ప్రభు గాయపడుటని, దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు గాయపడుటయే, దాసునికెంతో మేలాయను. గతకాలపు జీవిత వెదలన్నీయు, గతకాలపు జీవిత వెదలన్నీయు, నేటి మధుర గీతములాయను ప్రభు, నేటి మధుర గీతములాయను. మేలాయను ప్రభు శ్రమనందుటని, దాసునికెంతో అందరిలోనే నోదాచితిని, అందరి చేవెలి వేయబడితిని. అందరిలోనే నోదాచితిని, అందరి చేవెలి. లోకముపై వైరాగ్యము నించగా, లోకముపై వైరాగ్యము హెచ్చగా, మక్కువతో నీ కౌగిట చేరితి, మక్కువతో నీ కౌగిట చేరితి. మేలాయను ప్రభు వెలివేతయనే, దాసునికెంతో మేలాయను ప్రభు, మేలాయను ప్రభు శ్రమనందుటని, దాసునికెంతో మేలాయను. ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానముల కొరకును స్తోత్రము. ప్రతి గాయముకై నీకే స్తోత్రము, నా వేదనలో నిన్ను రుచించితి, నా వేదనలో నిన్ను రుచించితి. మరి అధికముగా శ్రమకై వేడితి, మరి అధికముగా శ్రమకై వేడితి.
మేలాయను ప్రభు వేదనలేని అతునికెంతో మేలాయను ప్రభు వేదనలేని అతునికెంతో మేలాయను ప్రభు గతకాలపు జీవిత వెదలండియు నేటి మధుర గీతములాయను ప్రభు గతకాలపు జీవిత వెదలండియు నేటి మధుర గీతములాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుకను అసునికెంతో మేలాయను ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుకని అసునికెంతో మేలాయను ప్రభు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. క్లుప్త వాక్య ధ్యానం కొరకు ఒక 10 నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము దయచేసి 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచు ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో 2 కీలకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే 2 ఎక్కువ కొంత మనం ఇంకా అవసరం అనుకుంటే 3 సంగతులు, ప్రాముఖ్యమైన 3 సంగతులు. మొదటి సంగతి ఏంటంటే నేను ప్రేమించు వారందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. ఇదొక సంగతి. రెండవది ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అనేది ఒక సంగతి. మూడవది తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నాను అనేది ఒక సంగతి. నాలుగవది నువ్వు తలుపు తీసిన నేను నీతో కలిసి భోజనము చేసి. 4 విషయాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో దాన్ని మనం డీప్గా స్టడీ చేసుకుంటూ పోతే దేవుడు మనం కలిసి చేసే భోజనం ఏది? బైబిల్ గ్రంథం అంతా కూడా అలంకార రూపంలో ఉంటుంది. ఉదాహరణకు ఒక సంగతి చెప్తాను నేను. పరమగీతము 1వ అధ్యాయము కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడేమంటాడు? పరమగీతము 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూడండి ఒకసారి. ఏంటండి? నోటి ముద్దులతో నన్ను ఏంటండి? ఇప్పుడు నోటి ముద్దులతో ముద్దులు పెట్టుకోవటం అర్థమైంది. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి గ్రంథం. అందుకే పరమగీతం దాంట్లో చాలా ఓపెన్గా మరి ప్రపంచ చరిత్రలో ఏ ప్రియురాలి చేయనటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడతారు. ఇక వాళ్ళ పొగడ్తలు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ చాలా విపులంగా వ్రాయబడ్డాయి. అదంతా కూడా అలంకార రూపము, ఆధ్యాత్మిక రూపం. ఇప్పుడు నోటి ముద్రతో నీవు నన్ను అన్నాడు అంటే అర్థమైంది. అంటే లిప్ టు లిప్ కిస్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. అంటే లిప్ టు లిప్ కిస్ చేయడం అంటే ఆత్మీయ అర్థం ఏమిటంటే మరి సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటండి 24వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 26వ వచనంలో సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లు ఉండును. అంటే పౌలు ప్రతి సంఘానికి రాస్తూ చివరికి ఏమంటాడు? మీరు ఒకరితో ఒకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలంటే అర్థమైంది. అందరు సంఘస్థులు అందరు కలిసినప్పుడల్లా ముద్దు పెట్టుకుని పోవాలని అర్థమా? ఏంటండి అంటే అర్థమైంది. సరైన మాటల చేత ఒకరికొకరు ఏం చేసుకోనండి? ప్రత్యుత్తరం ఇచ్చుకుంటా ఉండండి. ఒకరికి నేను ప్రేజాడు చెప్తున్నాను అనుకో, వాడు నాకు ప్రేజాడు చెప్పకుండా ఇంకోరి ముఖం చూస్తున్నాను అనుకో, అప్పుడు సరైన విధంగా ప్రత్యుత్తరం వేయడము కాదు. ఎవరికైనా ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి, ఒకరికొకరు మాటల చేత ఓదార్చుకోవాలి. ఇది పెదవులతో ముద్దు పెట్టుకున్నట్ల
ఉన్నది అంటాడు. కాబట్టి ఇప్పుడు నేను నీతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఎట్లా భోజనం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు డైరెక్ట్ వచ్చి భోజనం చేసినట్టు ఉన్నాయి. అబ్రహాం దగ్గరికి డైరెక్ట్ వచ్చాడు దేవుడు, లోతు దగ్గరికి డైరెక్ట్ వచ్చాడు దేవుడు. వచ్చాడు, వారి ఇంటికి వచ్చాడు, వాళ్ళు పెట్టింది తిన్నాడు వచ్చి ఆయన. కానీ మనతో కూడా యేసు ప్రభుల వారు కలిసి భోజనం చేస్తానని చెప్పినాడు కదా. యోహాను సువార్త మరి 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడు? నా మాటలు మీ యందు ఉన్న ఎడల కదా. దయచేసి 4వ వచనం చదువుదామా. 4వ వచనం. ఎలాగూ ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంటే చదవండి ఇంకా. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన ఎడలా వాడు నిలిచి ఉండిన ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది అప్పుడు మీకు అని మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుచున్నారు. ఏంటండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంతా కూడా మీరు గమనించినట్లయితే దేవుడు మనతో కలిసి చేసే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. నా యందు మీరుంటేనే మీరు ఫలిస్తారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవునితో పెళ్ళంటనా అన్న ఐజాక్ రాజర్ ఒక పాట రాసింది. మనం ఒక టైటిల్ దేవునితో విందంట పెట్టాలి. దేవుని విందుశాల, అతడు నన్ను విందుశాలకు తోలుకొని పోయాను అన్నాడు. అంటే దేవుడు మనకు పెట్టేటటువంటి భోజనం మొదట ఏంటంటే తన వాక్యం అనే భోజనం పెడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో కలిసి భోజనం చేసినట్టు అర్థమైంది. నువ్వు మారుమనసు పొందినప్పుడు నీతో కలిసి భోజనం చేస్తానన్నాడు. అంటే మారుమనసు పొందడం వానికి దేవుని వాక్యం అర్థం కానియడని అర్థం. హల్లెలూయా. ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యము ఆహారంతో పోల్చబడ్డది. దాహము తీర్చడానికి, దప్పిగా ఉన్న వారికి దాహం తీర్చడానికి వాక్యము మనకు దాహం తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా మారుతున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు దేవుడు వాక్యం అనేటటువంటి ఆహారము పెట్టడానికి ఇష్టపడు. ఎప్పుడు పెడతాడు? నువ్వు మారు మనసు పొందినప్పుడు. తలుపు దగ్గర నిల్చుంటే తట్టుచున్నాను అన్నాడు. టూకీగా 4 సంగతులు టచ్ చేసిన ముగించేస్తాను. మొదటిది ఏంటి? తను ప్రేమించే వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. గద్దింపుకు లోపడకపోతే వాని జీవితం ఏమైపోతుందండి? దేవుడు పట్టించుకోడు ఇక వాని గురించి. వాడు ధనవంతుడైన వాడు వచ్చిండు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వాడిని గద్దించు ఒక విషయంలో. ఇక ఒకటి ఆటంకంగా ఉన్నది, నీ ధనము నమ్మి బిడ్డలకి మనలో ఒక యవ్వనం వస్తుంది. వానికి అది ఇష్టం లేదు. వాడు మూతి ముడుచుకొని చిన్నబుచ్చుకొని పోయినాడు. ఇక వాడిని వాడుకోనిలే. వాడి చరిత్ర మళ్ళీ తర్వాత కనిపించలేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా. కానీ మారుమనసు పొందిన వాడి చరిత్ర ఉన్నది. చాలామందికి గద్దింపుకు లోబడి మారుమనసు పొందే మనస్సు ఉండదు, హట్ అయిపోతారు, ముఖము చిన్నబుచ్చుకుంటారు. వాడిని జీవితంలో దేవుడు వాడుకోడు. ఒకప్పుడు ఆ ధనవంతుని యేసుప్రభు లిటరల్గా గద్దించాడు. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో అది ఉందంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని కూడా గద్దిస్తాడు. తన సేవకుల ద్వారా గద్దిస్తాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, అపోస్తుల ద్వారా గద్దిస్తాడు, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా గద్దిస్తాడు, సంఘ పెద్దల ద్వారా గద్దిస్తాడు, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు. గద్దింపుకు లోపడ్డవాడు ఘనతను పొందుతున్నాడు. అంటే గద్దింపును తృణీకరిస్తున్నవాడు, గద్దింపు వచ్చినప్పుడు మూతి చిన్నబుచ్చుకున్న వాడిని దేవుడు వాడుకోడు. ఇప్పుడు కూడా ఉంది గద్దింపు. దేవుడు అప్పుడేమో డైరెక్ట్గా వచ్చి భూమి మీద లిటరల్గా గద్దించినట్లుగా ఈరోజేమో తన సేవకుల ద్వారా, అభిషిక్తుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, ప్రవక్తల అపోస్తుల ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఈరోజు కూడా గద్దిస్తూ ఉన్నాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించుచూ ఉన్నాను అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు గద్దిస్తాడంటే దేవుడు ఏం పనిలేక గద్దిస్తాడు? మనకంటే మనలో ఏదో ఒకటి సరి చేయబడవలసినటువంటి అవకాశము, సరి చేయబడవలసిన అవసరం ఉన్నప్పుడే దేవుడు గద్దిస్తాడు. మనం ఎప్పుడు వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అందరం సంపూర్ణం అయిపోయినామా? మనకు చాలా విషయాల్లో చాలాసార్లు గద్దింపు అవసరం అవుతుంది. అనుదినం గద్దిస్తే కూడా మన సంతోషమే.
వాక్యం చేత దేవుడు గద్దించినప్పుడు మనం మారుమనసు పొందుతూ ఉంటే మనలో షార్ట్కట్లో దేవుని యొక్క రూపం వచ్చేస్తుంది అనమాట. గద్దింపుకు లోపడిన వానికి దేవుని రూపం రాదు. గర్వం పెరిగిపోతుంది, మన అహంకారం పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. సాతానుకు దేవుని గద్దింపు ఇష్టం లేదు, మనం గుర్తుపెట్టుకోవాలా. దేవుని గద్దింపు వానికి ఇష్టం లేదు. దేవుడు ఎందుకు గద్దించాడు వాడిని? తన కుమారుని ముద్దు పెట్టుకోమన్నాడు. అంటే అర్థమైంది, ముద్దు పెట్టుకోవడం అంటే అర్థమైంది. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సరైన మాటల చేత వీడు సరైన మాటల చేత ప్రత్యుత్తరం ఇస్తాడు యేసయ్యకు. తన కుమారుని ముద్దు పెట్టుకోమని దేవుడు చెప్తే వీడేమని ఆయన ముద్దు పెట్టుకుని అంటాడు. ఆయన మాట వినా, ఆయన మాటకు లోబడా, ఆయన ఒకటి అడిగితే ఇంకోటి చెప్తా. దేవుని బిడ్డలారా, గద్దింపుని ఇష్టపడిన వాడే సాతానుగా మారినాడు. అహంకారం బుద్ధి వానికి వచ్చింది గద్దింపుకు లోబడకుండా. ఈరోజు నీలో నాలో దేవుడు ప్రేమిస్తున్న వారి గద్దిస్తూ శిక్షించినట్లుగా మనల్ని కూడా చాలాసార్లు గద్దిస్తున్నాము. మనం ఒకటి గుర్తించాలి, నేను ఇంకా దేవుని యొక్క ప్రేమ క్షేత్రం కింద ఉన్నా. ఐ యామ్ అండర్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ హీ కమాండ్స్ అస్. కొన్నిసార్లు మనకు ఆజ్ఞాపిస్తాడు, కొన్ని సంగతులు చేయమంటాడు, దిస్ ఇస్ నాట్ రైట్ వే అంటాడు. అప్పుడు మనం సంతోషించాలి. ఈ గద్దింపు వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి ఒక ప్రధాన లక్షణం గురించి మనం మాట్లాడుకొని ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందమన్నాడు. హల్లెలూయా. ఒట్టిగా మారు మనసు పొందొద్దు, ఆసక్తి ఉండాలి. ఐ వాంట్ టు చేంజ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ సో మెనీ ఎర్రర్స్ ఇన్ మై లైఫ్. నాలో ఇప్పటికి ఎన్నో ఉన్నాయి లోపాలు. నేను ఎప్పుడు మారు మనసు పొందడానికి ఆసక్తి. నేను అయ్యగారి ప్రసంగాలు ఎప్పుడు విన్నా కొంత నాలో మార్పు వస్తుంది. గ్రంథాలు చదివిన కొంతైనా మార్పు వస్తుంది. ఎందుకు? మన సంపూర్ణమైనవా? యేసయ్య అంత పోలిక మనకు వచ్చిందా? ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అన్నాడు. ఏంటండి, తిమోతికి ఆసక్తి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము దయచేసి ఎన్నో వచనం? 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. 22లో, మరియు వారితో కూడా మేము సహోదరులను పంపుచూ ఉన్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు వారిని పరీక్షించి, ఏ విషయంలో పరీక్షించారండి? గద్దించారు, శిక్షించారు. వీళ్ళు ఎంత ఆసక్తి కలిగి మారు మనసు పొందుతున్నారో చూశారు. అనేక పర్యాయములు వారికి మేము పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని. అంటే అర్థమైంది, పరీక్షలో తేలాడినా గద్దించినప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతున్నాడు. ఏదైనా సరి చేసుకోమన్నప్పుడు ఆసక్తి కలిగి సరి చేసుకుంటున్నాడు. ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ఆసక్తి కలిగి నేర్చుకుంటున్నాడు. అనేక పర్యాయములు ఆయనను మేము పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడు మీ యొద్దకు అతన్ని పంపుచూ ఉన్నాము. అతనికి కలిగినటువంటి విశేషమైన నమ్మిక, మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. ఆయనకు చాలా ఆసక్తి ఉంది. దేవుడు తన సేవకు పంపాలంటే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలా, ఆసక్తి కలిగి మారు మనసు పొందేవాడిని దేవుడు వాడుకుంటాడు. ఎవరిని పడితే వాడిని వాడుకోడు. ఆసక్తి లేని దేవుడు వాడుకుంటాడా? ఏంటంటే దేవుని యొక్క పరిచర్యకు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్క్వాలిఫికేషన్? ఏంటండి, లేజినెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్క్వాలిఫికేషన్ టు బీయింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. చాలాసార్లు యేసుప్రభు అంటాడు, సోమరివైనా చెడ్డదాసుడా. సోమరితనం అనేది ఉండదు. చాలా అది ఎందుకు వస్తుంది సోమరితనం చెప్పండి? సోమరితనం రావడానికి గల మూలాలు ఏమై? ఎందుకు వస్తుంది సోమరితనం అంటే? మనం ఎక్కువ తినడం వల్ల మనకు సోమరితనం వస్తుంది. సోమరితనం కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటే రాదు సోమరితనం. తిండిపోతులు ఎక్కువ సోమరిపోతులై ఉంటారు. తిండిపోతుకు బై ప్రోడక్ట్ అండి, ప్రతిఫలం ఏంది? సోమరిపోతు. ఓయి సోమరిపోతా అంటాడు. అందుకే దేవుడు తిండిపోతు సోమరిపోతు అవుతాడు, నిద్రపోతూ సోమరిపోతు అవుతాడు అని అర్థమైంది. తిండిని మన కంట్రోల్లో పెట్టుకోవాలా, ఓవర్గా తినొద్దు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఆ కారణం బట్టి వేస్తే మనకు ఉపవాస ప్రార్థనలు చేయమని చెప్పాడు. నిద్ర అనేటటువంటి చంపుకోవడానికి మనకు 6 నెలల ప్రేయర్లు, వేకోజామ ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థన ఎందుకు రాసినదంతా? నిద్రను ఎక్కువ ప్రేమించడం వల్ల మనకేమొస్తుందని ఆటోమేటిక్గా సోమరితనం వచ్చేస్తుంది. రెండవది, మూడవది, శరీర సుఖాలను ఎక్కువగా ప్రేమించే వారికి కూడా సోమరితనం ఉంటుంది. శరీర సుఖం, తాగాలి, తినాలి, సుఖపడాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, వాడికి సోమరిపోత అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో నాలో సోమరితనం ఉండొద్దంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. ఆయన సోమరితనం గల ఆత్మనిస్తాడా దేవుడు మనకు? లేజినెస్ గల ఆత్మనిస్తాడు ఆయన? చురుకుదనం గల ఆత్మనిస్తాడు ఆయన. అందుకే అంటాడు, చురుకుగా ఉండుట
గొప్ప భాగ్యం. దిస్ ఈజ్ అవర్ ప్రివిలేజ్ టు బీయింగ్ యాక్టివ్నెస్ అనేది అందరికీ సాధ్యం కాదు. అందుకే ప్రతి గ్రంథంలో పౌలు అంటాడు, మీరు ఆత్మను ఆర్పకండి, బీ అలర్ట్ ఇన్ ద స్పిరిట్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనలో ఆసక్తి కలిగి మారు మనసు పొందాలంటే మంచి విషయంలో ఆసక్తి గల వారైన ఎడల మిమ్మల్ని ఎవడు మోసం చేస్తాడు. చెడ్డవాటి పట్ల అనేకులకు ఆసక్తి ఉంది, చెడ్డ కార్యక్రమాలకు ఆసక్తి ఉన్నది. ఏంటండి, కొంతమంది గోవా ట్రిప్స్ వేస్తారు. ఎందుకు వెళ్తారు గోవాకు? పోయడానికి ట్రిప్పులో మనిషికి 10,000 ఖర్చు అవుతాయంట. 5-6 మంది కార్లు తీసుకొని పోతే మనిషికి 10,000 ఖర్చు పెట్టుకొని ఆడదాకా పోతారు. ఏం చేయండి అంటే వ్యర్థమైన వాటి అంత ఆసక్తి. అంటే ఎందుకు చెప్తున్నా, ఆడికి పోయి ఏముండదు, మొత్తం అంతా పబ్ డ్యాన్సులు ఉంటాయి. అక్కడ అమ్మాయిలు యవ్వన స్త్రీలు స్టేజ్ మీద డ్యాన్సులు చేస్తూ ఉంటే అర్ధనగ్నంగా వీళ్ళు పోయి తాగి వాళ్ళతో పాటు డ్యాన్సులు చేసి తాగి తిని ఎంజాయ్ చేసడానికే పోతారు. ఇది వ్యర్థమైన వాటి పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తి. అంత దూరం పోయి వాడు 15,000 ఖర్చు పెట్టుకొని ఈయన గోవా దాకా పోయి, ఎంతోమంది గోవాకు పోయి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయినటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. ఆడికి పోయినాక అనేక రకాల ప్రాబ్లమ్స్లో పడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వ్యర్థమైన వాటి కొరకు అంత దూరం ప్రయాసపడి వెళ్తారు కదా, మరి దేవుని కార్యాల కొరకు ఎందుకు లేదు? కొంతమంది మెదక్లో ప్రార్థన పెడదాం రండ్రా బాబు అంటారు, గోవా పోదామంటే మాత్రం మళ్ళీ పైసలు ఖర్చు పెట్టుకుని వస్తారు. దేవుని బిడ్డలారా, నేను అనేది ఏంటంటే దేవుని కార్యాల కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, నేనైతే ఎన్ని 100 కిలోమీటర్లు తిరిగానో ప్రభు పరిచయ కొరకు. 100 లెక్కలేదు, ఎక్కడెక్కడ తిరిగినామో తెలియదు. ఎందుకయ్యా అంత ఆసక్తి అంటే, మరి దేవుని కార్యాల పట్ల లేకపోతే ఇంకా దేని మీద ఉండాలి ఆసక్తి? మనకు చుట్టాల దగ్గర తినుకుండాలా, లేకపోతే గోవాకు ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని జనంగా ఉండాలన్నా? దేవుని పరిచర్య కొరకైన ఆసక్తి తీతులో ఉంది, తిమోతిలో ఉంది, పౌరులో ఉంది. రాత్రి పగలు తిరుగుతున్నారు దేవుని పరిచర్య కొరకు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీలో నాలో ఫస్ట్ మనకు దేవుడు వాడుకోవాలంటే మారు మనసు పొందడానికి ఆసక్తి ఉండాలి, దేవుని కార్యాల కొరకు ఆసక్తి ఉండాలి, ప్రార్థన కొరకు ఆసక్తి ఉండాలి. పౌలును శీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. పేతురును తీసుకుపోయి చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేసింది. అందుకే నేను మరలా 100 రోజుల ఉదయకాల ప్రార్థన పెట్టాను. అది చాలా అద్భుతంగా జరుగుతుంది. దానికి చాలామందిని వేరే వాళ్ళని కూడా మనం ఆహ్వానిస్తాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా రండి, దయచేసి నాకు చుట్టుముడి ప్రాంతంలో ఉన్నవాళ్ళు రండి, అందుబాటులో ఉన్నవాళ్ళు రండి. 4 గంటలకే లేచి మనం ప్రార్థన చేద్దాం. యెరూషలేము క్షేమం కొరకు చేద్దాం, మన ప్రాంతంలో ఉద్యోగం కొరకు చేద్దాం. కొంత రిస్క్ చేద్దామండి దేవుని కొరకు. దేవుడు ఎట్లా కార్యం జరిగించాడో చూద్దాం. మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జరిగించకపోతే అది ఆయన చిత్తము, కానీ జరిగిస్తాడని నమ్ముతున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన కొరకు తీవ్రత ఆసక్తి అనేది మనకు ఉండాలి. అది దేవుడే పుట్టించాలి. ఇక్కడ అంటున్నాను, అందుకే తీతు హృదయములో పుట్టించిన దేవుడు దేని పుట్టించాడంట? ఇదే ఆసక్తి. మాలో ఏ ఆసక్తి ఉందో అదే ఆసక్తి తీతు హృదయంలో దేవుడు పుట్టించినాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఈ ఆసక్తి గల స్వభావం రావాలి. లేజినెస్ అనే స్వభావం కొట్టివేయబడి ఆసక్తి గల స్వభావం దేవుడు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనికిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, అని ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు నీకు స్తోత్రాలు. ఆసక్తి ఏ కార్యక్రమాల్లో ఉండాలని మాతో మాట్లాడినారు. అవునయ్యా, మారు మనసు పొందడానికి అనేకులకు ఆసక్తి లేదు. ముఖం చిన్నబుచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు అయ్యా. గద్దించినప్పుడు సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఎక్కువైపోయినారు. మార్పు పొందేవారు లేరు అయ్యా. నిశ్చితంలో ఉన్న వారిని మీరు స్థిరపరచండి. నువ్వు వాడుకోవాలని ఇష్టపడుతున్న వారిని మీరు స్థిరపరచండి. దినదినము మారు మనసు పొందే లక్షణం మాలో ఉండాలి. ఇంకా మాలో ఎన్నో మార్చుకోవాల్సినవి ఉన్నాయి తండ్రి. మీ వాక్యం చేత మమ్మల్ని గద్దించండి, సాకుల చేత మమ్మల్ని గద్దించండి తండ్రి. తనకి ఇష్టడైన పిల్లలను గద్దించు రీతిగా అన్నావు అయ్యా. మేము నీకు ఇష్టలం తండ్రి, మేము ఇష్టలము. మీరు మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని సరిచేయండి. మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే, యేసు నామానికి సంపూర్ణ విజయం. ఆమేన్, ఆమేన్.